హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు నేను మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ 2019లో అడిగినటువంటి ఫిజిక్స్, జూనియర్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్స్ సంబంధించి పేపర్ని మీకు నేను ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ప్యారలల్గా this is IP March 2019 AP and IP March 2019 TS. ఇవి చూసుకుంటే మనకు నెక్స్ట్ ఐపీఈలో ఏమేమి వస్తాయి లేకుంటే అనేది సింపుల్గా మనం గెస్ చేసి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, 8 మార్క్స్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు నేను previous question papers for IPE 2019 in Andhra Pradesh and Telangana state gurinchi chuddam. Right, before going to see, please do subscribe my channel for the more update and like, share and comment also. మీరు కామెంట్ చేయండి, మీకు ఏదన్నా కొత్తగా టాపిక్ కావాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. చాలామంది రెస్పాన్స్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంటింగ్ అండ్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ మనము ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూస్తే మనకు తెలిసిందే ఫస్ట్ బిట్ సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 6 అటెంప్ట్ చేయాలి. అండ్ సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ప్యారలల్గా నేను చూస్తాను, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? అండ్ ఇట్ సైడ్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్? ఇవి రెండు మనం ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే, ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 1%. వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్? ప్రాబ్లం ఇచ్చింది ఇందులో నుంచి. సో తెలంగాణ స్టేట్లో చూస్తే, డిఫైన్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ అండ్ రైట్ ఇట్స్ వాల్యూ ఇన్ కేజీ ఇచ్చిండు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చూసినాం మనం. థర్డ్ క్వశ్చన్, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ఎ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చూస్తే ఏమి ఇచ్చిందో చూద్దాం. తెలంగాణ స్టేట్లో, what is the acceleration of the projectile at the top of its trajectory? Yes, it is also important. Next, fourth question, what is inertia? What gives the measure of inertia? So the fourth question, Telangana lo, what happens to coefficient of friction if the weight of the body is doubled? What happens to the coefficient of friction if the weight of the body is doubled? Alright, so next is the what is the principle behind the carburetor of an automobile? Indulo fifth question is the what is Magnus effect? Give the expression for the excess pressure in an air bubble inside the liquid. Sixth question, indulo manu Telangana state lo iste what is mean by hydrostatic paradox ఇచ్చేసాడు. నెక్స్ట్ చూస్తే సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్స్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హైట్ స్కేల్స్? ఎయిత్ క్వశ్చన్, ఇందులో సెవెంత్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఫర్ ఎ బ్లాక్ బాడీ ఈజ్ ఫౌండ్ at 1.45 micrometers, what is the temperature of the radiating body? In bracket Wind's constant ichession, that is 3.9 into 10 power minus 11 millikelvins. Eighth question is, why gaps are left between rails on a railway track? Eighth question, Telangana state lo iste, why do liquids have no linear and areal expansions? Define mean free path. Ninth question, ikkada chuste, why does real gas behave like an ideal gas? 10th question is, when does a real gas behave like an ideal gas?
ఓకే, ఇక్కడ మాత్రం ఒకటి మాత్రమే రిపీటెడ్ అయింది. 10th క్వశ్చన్ చూస్తే తెలంగాణలో ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్? ఓకే, సో ఇవి మనకు 2 marks క్వశ్చన్స్. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఇన్ ఏపీ అండ్ టీఎస్. ఓకే, సో ఇందులో మనకు ఒక్క క్వశ్చన్ మాత్రమే రిపీటెడ్ అయింది కాబట్టి గమనించాలి. సో దీన్ని బట్టి మీకు ఏవేవి క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నేను సెక్షన్ బి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సెక్షన్ బిలో 11th క్వశ్చన్. ఓకే, మనకి 8 ఇస్తారు, 6 రాయాలి. ఏ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ ఈస్ హోమ్ టు ఏ మార్కెట్ 2.5 km away with a speed of 5 km/h. Find the market closed and finding the market closed. The instantly turns and walks back home with speed of 7.5 km/h. What is the magnitude of average velocity and average speed of the man over the time interval from 0 to 50 minutes? ఇది ప్రాబ్లం ఇచ్చింది మనకు. ఓకే, సో మనకు ఇక్కడ తెలంగాణ స్టేట్లో చూస్తే డిరైవ్ ద ఈక్వేషన్ S is equals to ut plus half at squared from VT గ్రాఫ్ ఇచ్చేసాడు. ఓకే, కాబట్టి గమనించాలి ఏమేమి అడుగుతాడు. ప్రాబ్లం ఇస్తాడు, 3rd చాప్టర్. దిస్ ఈజ్ ఫ్రమ్ 3rd చాప్టర్, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. 12th క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. ఓకే, ఇందులో 12th క్వశ్చన్, O is the point on a ground chosen as origin. A body first suffers a displacement 10√2 meter northeast, next 10 meters north, and finally 10√2 meters northwest. How far it is from the origin? ఓకే, చూడండి ఇక్కడ కూడా ప్రాబ్లం ఇచ్చింది, ఇక్కడ ప్రాబ్లం ఇవ్వలేడు, గమనించాలి. స్టేట్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, హెన్స్ డిరైవ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ F is equals to ma ఫ్రమ్ ఇట్. ఓకే, రైట్. 13th క్వశ్చన్ ఇది. సో ఇందులో 13th చూస్తే తెలంగాణ స్టేట్లో ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ టు మినిమైజ్ ద ఫ్రిక్షన్ ఆర్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ అంతే. 14th క్వశ్చన్ చూస్తే డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ V is equals to r omega. 14th one. ఓకే, వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ of mass m and length l about an axis perpendicular to it and passing through one end. Okay, right. So 15th question చూస్తే define angular acceleration of torque, establish the relation between angular acceleration and torque. 15th one, define vector product of two vectors and write any two properties of it. Okay, next 16th question చూస్తే what is escape velocity, obtain an expression for it. Okay, define escape velocity and derive an expression for it. ఓకే, రెండు ఇక్కడ మళ్ళీ రిపీట్ అయినాయి. ఓకే, ఏపీలో టీఎస్లో ఒకటే క్వశ్చన్, పొజిషన్ కూడా అంతే ఉన్నది. ఓకే, ఇక్కడ 16 ఉన్నది, ఇక్కడ కూడా 16th పొజిషన్. డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ చూస్తే డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఇక్కడ స్ట్రెస్ ఇస్తే ఇక్కడ స్ట్రెయిన్ ఇచ్చింది. 17th క్వశ్చన్. 18th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు, పెండులం క్లాక్స్ జనరలీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, వై? ఓకే, అర్థమైంది కదా. సో మనకు ఒకే ఒక క్వశ్చన్ అనేది 4 marksలో రిపీటెడ్ వచ్చింది. ఓకే, ఏపీ అండ్ తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మన సెషన్ చూస్తే ఓకే సెక్షన్ సిలో 19th క్వశ్చన్ ఇన్ ఏపీ, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఇక్కడ చూస్తే ఓకే టీఎస్లో స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ and verify in the case of freely falling body, calculate the power of pump required to lift 600 kg of water per minute from a well of 25 meter deep. Okay, 20th question చూస్తే మనకు define simple harmonic motion, show that the motion of a
projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic. On an average, a human heart is found to be to beat found to beat 75 times in a minute. Calculate its frequency and time period. Okay, that is 20 question. ఇక్కడ తెలంగాణ స్టేట్లో 20 క్వశ్చన్ చూస్తే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్కులర్ మోషన్ అనే సేమ్ ఉంది, కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చిండు. ఇక్కడ కూడా ప్రాబ్లం ఇచ్చిండు, ఇక్కడ కూడా ప్రాబ్లం ఇచ్చిండు. ఏ మాస్ ఆఫ్ 2 kg is attached to this spring force constant 200 Newton per meter. Find its time period. ఇక్కడ ఒక టైం పీరియడ్, ఇక్కడ ఒక టైం పీరియడ్. ఓకే, బట్ డిఫరెంట్ ప్రాబ్లం. State 21st question in AP. State second law of thermodynamics. How is heat engine different from a refrigerator? Okay, explain reversible and irreversible processes. Okay, describe the working of Carnot engine. Obtain the expression for the efficiency. Okay friends, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రిగార్డింగ్ 2019 మార్చ్ 2019. కాబట్టి మీకు ఈ 2020లో 2020లో ఏవైతే చాప్టర్స్, ఏవైతే టాపిక్స్ డిలేటెడ్ చేసినారో ఆ డిలేటెడ్ చేసిన టాపిక్స్ని మీరు రిమూవ్ చేసి మిగతా వాటిని మీరు ఫాలో కండి. ఓకే, సో ఆల్రెడీ 30% ఆఫ్ డిలేటెడ్ సిలబస్ కూడా నేను మన ఛానల్లో ఉంది. అదేవిధంగా 30% డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది సిలబస్ ఉంటుంది కదా, ఆ రెస్ట్ ఆఫ్ ది సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆప్టిక్స్ ఆన్ ట్యుటోరియల్ ఛానల్, like, share and comment. Okay, so feel this channel is ours, so that we will be so happy and I will be happy. Thank you so much for watching this video. Thank you so much. Bye.